లోకానికి భయపడలేదు, నిందలకి భయపడలేదు, అవమానములకి భయపడలేదు. రక్షకుడు ఈ లోకానికి ఉద్భవిస్తున్నాడనే గొప్ప శుభవార్తతో తను సంతోషముగా ఈ లోకంలో జీవించేటట్లుగా చేసుకున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా భయపడకుండా ఉండేవారిగా ఉండాలి. గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవటం మాత్రమే కాదు, గొప్ప గొప్ప ఆలోచనలు తీసుకోవటమే మాత్రమే కాదు, గొప్ప యొక్క విషయాలను మనము ఆస్వాదించుకొని మేము ఈ రోజు నుంచి ఇలా ఉండాలని అనుకోవటము మాత్రమే కాదు, కానీ తీసుకున్న నిర్ణయాలు ప్రకారము కూడా మన జీవితాన్ని కొనసాగించే వారి వలె ఉండాలి. భయపడవద్దు అన్న వాక్యాన్ని మనము పట్టుకొని భయపడకుండా మనము ఉండేవారి వలె ఉండాలి. మన జీవితంలో భయానికి స్థానం ఇచ్చేవారిగా ఉండటానికి వీలు లేనే లేదు. మరియతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరియతో మాట్లాడిన దేవుడు నీతో కూడా ఉండటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరియతో మాట్లాడిన దేవుడు నిన్ను కూడా చాలా అందముగా రూపుదిద్దటానికి నిన్ను తయారు చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆ యొక్క తయారు చేసే విధానంలో ఒక సాధనముగా గనక నీవు ఉండినట్లయితే, నీ జీవితాన్ని దేవుని చేతిలో గనక పెట్టినట్లయితే, నీ జీవితాన్ని దేవునికి గనక అప్పగించినట్లయితే, నీ భవిష్యత్తును అంతను కూడా ఈ లోకమందును భూలోకమందును కూడా దేవుడు ఎంతగానో సంతోషపడేలాగా నీ జీవితాన్ని తయారు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మీ జీవితాలని దేవుని చేతిలో పెట్టండి. అయ్యా, నా భవిష్యత్తు ద్వారా నేను ఏమి సాధించలేకపోయాను ప్రవ్వా, నా జీవితంలో నేను ఏమి ముందుకు వెళ్ళలేకపోయాను ప్రవ్వా, నా ఆలోచనల ప్రకారం నేను ఏమి సాధించలేకపోయాను ప్రవ్వా, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రవ్వా, నా భవిష్యత్తుని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రవ్వా, మరియలాంటి జీవితమును నాకు దయచే ప్రవ్వా. మరియ ఎంతగా అబ్బురపడిందో ప్రభా, పరలోక రాజ్యము చూసి అంత అబ్బురపడేలాగా నా గోత్రములోను, నా బంధువుల ఎదుట, నా తల్లిదండ్రుల ఎదుట, నా సంఘములోను, సమాజములోను నా జీవితమును చూసి అబ్బురపడేలాగా ప్రభా, గర్వపడేలాగా ప్రభా, సంతోషపడేలాగా ప్రభా నా జీవితాన్ని తయారు చేయగలుగుతావా అని ఆయన చేతిలో గనక పెట్టినట్లయితే యావత్ ప్రపంచమంతా చూసి నిన్ను అబ్బురపడేలాంటి జీవితాన్ని దేవుడు తయారు చేయటానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరియ జీవితాన్ని చూసి భయపడలేదు, నీ జీవితాన్ని కూడా చూసి భయపడటానికి వీలు లేదు. అదే విధముగా చూద్దాము రండి. మరియ ద్వారా దేవుడు ఈ లోకానికి రక్షకుడు ఉద్భవించాడని శుభవార్తతో నిందలు భరిస్తూ ఉన్నప్పటికీ కూడా సంతోషముతో ముందుకు వెళ్ళిపోయిందంట. అదే విధముగా ఇంకొక స్త్రీ గురించి కూడా మనము చెప్పుకుందాము రండి. ఆ స్త్రీ కూడా ఎంతో వేదన పడింది, ఎంతో బాధపడింది, ఎంతో దుఃఖపడింది. ఎవ్వరూ లేరని అనుకుని జీవితాన్ని జీవిస్తూ ఉంటే కొన్ని వాటిని దేవుడు ఏర్పాటు చేసి తన జీవితాన్ని ఎలాంటి మార్గంలో నడిపించాడో చూద్దాము రండి. ఆ స్త్రీ పేరు గనక మనము చూసుకున్నట్లయితే ఆమె పేరే ఎస్తేరు జీవితమును కనుక మనము చాలా బహుగా మనము చూసుకున్నట్లయితే, ఎస్తేరు జీవితమును కనుక మనము చాలా క్లుప్తంగా ధ్యానింప చేసుకున్నట్లయితే, ఆమె ఒక అనాథ తన జీవితంలో అన్నీ కోల్పోయింది. తల్లిదండ్రులను కోల్పోయింది, సంతోషాన్ని కోల్పోయింది, తినటానికి ఆహార పదార్థాలని కోల్పోయింది, కట్టుకోవటానికి వస్త్రములని అన్నిటినీ కూడా దూరపరుచుకునేటట్లుగా తన జీవితము ఉండినప్పుడు దేవాతి దేవుని యొక్క దగ్గర ఆమె కృప పొందుకుంది. కాబట్టి అంటే దేవుని దగ్గరికి రాకుండా కృప పొందుకోవచ్చా? దేవుని మందిరంలోనికి రాకుండా కృప పొందుకోవచ్చా? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోకుండా కృప పొందుకోవచ్చా? కృప పొందుకోలేము. మన గృహంలో ఉండి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, మందిరానికి దూరముగా ఉంటూ ఉన్నప్పుడు, శరీర కార్యములకు దగ్గరగా ఉంటూ ఉన్నప్పుడు మాత్రము దేవుని కృప మాత్రము మనం పొందుకోలేము. దేవుని కృప పొందుకోవాలి అని అంటే శరీర కార్యాలకి దూరముగా ఉండాలి, ఆ విశ్వాసాన్ని మనలో దృఢపరుచుకునేలాగా ఉండాలి, దేవుని యందు నమ్మికాన్ని మనము పొందుకునే వారి వలె ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి వలె ఉండాలి. ఇలా ఉండినప్పుడు మాత్రమే దేవుని కృపను మనము పొందుకునే వారి వలె ఉంటాం. అలా పొందుకున్న కృప ఎస్తేరు గారు దేవుని యందు పొందుకున్న కృప ద్వారా ఏమైందో తెలుసా? ఒక అనాథ ఒక రాణి అయింది. ఎందుకు రాణి అయింది అని అంటే, తన జాతి వారిని కాపాడటానికి ముందుగానే దేవుడు ప్రణాళికలు వేశాడు. ఆ ప్రణాళికలలో ఒక సాధనముగా ఈమె ఎన్నుకోబడి స్థిరపరచబడినదిగా ఉన్నది. ఆ సాధనములో తనను తాను ఆ ప్రణాళికలో సిద్ధపరచుకుంటూ ఉంటుంది. అయ్యా, నీ చిత్త ప్రకారం నేను నడుచుకుంటాను ప్రభా, నా ఆలోచనలు బట్టి నేను నడుచుకోను ప్రభా, నా చిత్త ప్రకారం నేను నడుచుకోవట్లేదు ప్రభా, నాకు తినటానికి ఆహార పదార్థాలు కావాలి అని నేను రాణి అవ్వట్లేదు ప్రభా, నా ఇష్టానుసారమైన జీవితాన్ని
జీవించడానికి నేను రాణి అవ్వట్లేదు ప్రభువా, నీ చిత్త ప్రకారము ప్రణాళికలో నన్ను సిద్ధపరిచి ముందుకు నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసి ఉంటుందేమో, కానీ ఆ ప్రణాళికలలో ఆమె దేవుడు ఏం చేశాడంటే ఒక సాధనముగా వాడుకున్నాడు. ఎలాంటి సాధనముగా వాడుకున్నాడో తెలుసా? ఒక కుటుంబాన్ని రక్షించటానికి సాధనముగా వాడుకోలేదు, ఒక వ్యక్తిని రక్షించటానికి ఒక సాధనముగా వాడుకోలేదు, తనను తాను రక్షించుకోవటానికి సాధనముగా వాడుకోలేదు, మొర్దెకైని రక్షించటానికి ఒక సాధనముగా వాడుకోలేదు, కానీ నశింప చెయ్యటానికి సిద్ధముగా ఉన్న రాజు మనసును మార్చివేసి శాసనాలను తారుమారు చేసి యూదా జాతి వారిని రక్షించేటట్లుగా దేవుడు ఎస్తేరుని ఒక సాధనముగా మార్చుకొని ఉన్నాడు. అలాంటి సాధనములుగా దేవుడు నిన్ను మార్చుకోవాలి అని అంటే, అలాంటి సాధనములుగా దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలి అని అంటే, ఆయన ప్రణాళికలో ఒక సాధనముగా నీవు ఉండబడాలి అని అంటే ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకునే వారిగా ఉండాలి. నాకెవ్వరునూ లేరు అని అనుకుంటూ ఉన్నావేమో, ఎవరు నాతో మాట్లాడరు అనుకుంటూ ఉన్నావేమో, ఏ తోడు నాకు లేదని అనుకుంటూ ఉన్నావేమో, ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉండినప్పుడు ఈ లోక బంధాలు నీకు ఎందుకండి? ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉంటూ ఉన్నప్పుడు ఈ లోక యొక్క రక్త బంధాలు మనకు అవసరం లేనే లేదు. అలాంటి వారు మనల్ని చూడటానికి వచ్చిన వారు, మనతో సంతోషించేవారు, ఆత్మీయమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు వారితో మాత్రమే మనము మమేకమై ఆత్మీయమైన సుగుణములు కలిగి సంఘముతో ఉన్న వారితో మాత్రమే మనము మమేకమై ఒక సాధనములుగా మనము తయారు చేయబడినప్పుడు అప్పుడు పరలోక రాజ్యము మనల్ని చూసి అబ్బురపరిచేదిగా ఉంటుంది. అప్పుడు నీ కుటుంబం నిన్ను చూసి అబ్బురపడేదిగా ఉంటుంది. అప్పుడు నీ సంఘం నిన్ను చూసి పరిచేదిగా ఉంటుంది. ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉంటాడని సెలవిస్తూ ఉన్నాడు కదా. ఆయన ఈ లోకమునికి వచ్చిన వెంటనే ఇమ్మానుయేలు అనని పేరు పెట్టబడిన దేవుడు. దానికి అర్థం ఏమిటి అని అంటే, నీకు తోడుగా ఉంటాను. ఎలాంటి పరిస్థితుల్లో తోడుగా ఉంటాను అని అంటే, నీకు సంతోషం వచ్చినప్పుడు నేను తోడుగా ఉండటం కాదు, కానీ అందరూ విడిచిపెట్టిన వేళలో నీకు తోడుగా ఉంటాను. అనాథగా ఉండినప్పుడు నేను తోడుగా ఉంటాను. ఎవరు లెక్క చేయలేనప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. శ్రమలో ఉంటూ ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి అనాథైన ఎస్తేరుకు దేవుడు తోడుగా ఉండిన దేవుడు నిన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదని బాధపడుతూ ఉన్నావేమో. ఎస్తేరుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉండడా? ఇమ్మానుయేలని దేవుడు నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చినప్పుడు ఆ తోడుకు అర్థంలాగా చక్కగా ఎంతగానో అందముగా ఉంటూ ఉన్న యొక్క ప్రణాళికలో నీవు ఉంచబడితే దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటూ ఉంటాడు. శాసనాలని తారుమారు చేసిన దేవుడు. ఎస్తేరు ప్రార్థన చేసింది. ఏం చేసిందో తెలుసా? నేను రాజును కదా అనుకోవలేదు, నేను 127 సంస్థానాదులకి రాణి కదా అని అనుకోలేదు, నా భర్త రాజు కదా అని అనుకోలేదు, నేను రాణిని కదా అని అనుకోలేదు. ఆమె ఏం చేసిందంటే చెలికత్తెలను పిలుచుకొని మోకరిల్లి ప్రార్థన చేసింది. నశింపచేయటానికి అయ్యా నువ్వు నశింపచేసే దేవుడు కాదుకా ప్రభువా, ఒక నా జాతి వారిని నశింపచేయాలని ఒక శాసనాలు లిఖితపూర్వకముగా కూడా ముద్ర వేసి ఉన్నవి ప్రభువా, వాటిని తారుమారు చేయి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు దేవుడు శాసనాలని తారుమారు చేసేవాడిగా ఉంచుకుంది. కాబట్టి ఆమె జీవితాన్ని కూడా దేవుడు ఒక సాధనముగా, ఒక జాతి వారిని, యూదా జాతి వారిని కాపాడటానికి ఒక సాధనముగా దేవుడు తయారు చేసేటట్లుగా చేశాడు. అదే విధముగా దేవుడు ఏ విధముగా ఎలా మనుషుల్ని వాడుకుంటాడో చూద్దాము రండి. మనుషులను ఏ విధముగా వాడుకుంటాడో చూద్దాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ మనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇప్పటి వరకు కూడా దేవుడు మరియతో మాట్లాడిన దేవుడు, ఎస్తేరుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఎలా మాట్లాడతాడో తెలుసా? ఎస్తేరుతోనేమో తండ్రిగా ఉన్న సమయాల్లో మాట్లాడాడు. మరియతో అయితే మాత్రం ఈ లోకానికి రావటానికి వచ్చే ముందు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం కనుక చదివి వినిపించినట్లయితే, అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను.
మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడు పరిశుద్ధాత్మ తోడుగా ఉండి అన్య భాషలతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. పెంతెకోస్తు దినము రోజు అక్కడ మొదటి సంఘముగా ఏర్పరచబడుతూ ఉంటుంది. అప్పటి వరకు ఏ సంఘం లేదు. పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు బలమైన గాలి వంటి అది ఇక్కడ వీచి పరిశుద్ధాత్మ నిండుకొనిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రిగా ఉండినప్పుడు దేవుడు కార్యము చేశాడు. కుమారుడుగా ఉండటానికి రావటానికి సిద్ధముగా ఉన్నప్పుడు దేవుడు కార్యము చేశాడు. కుమారుడుగా ఈ లోకమునికి వచ్చి మన కోసమును సిలువలో బలియాగం అయిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టలేదండి. పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఉంచుతానని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు పరిశుద్ధాత్మను తోడుగా ఉంచిన తరువాత కూడా పేతురు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నప్పుడు అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ కృప తోడుగా ఉంటుంది. నీవు గనక ఒక గొప్ప కార్యమును తలపట్టాలని చూస్తూ ఉన్నావేమో, నువ్వు గొప్ప ఆశను కలిగి జీవిస్తూ ఉన్నావేమో, ఏ ఆశ అయినా కానీ పర్వాలేదు, ఎలాంటి ఆశ అయినా పర్వాలేదు, ఈరోజు నేను జీవితాంతము కూడా ఉండాలనుకుంటున్నావేమో, ఆ ఆశ నీ కుటుంబానికి బాగు చేసేదిగా ఉండాలి. నీలో వచ్చిన ఒక ఆశ నీ సంఘాన్ని బాగు చేసేదిగా ఉండాలి. నీలో వచ్చిన ఆశ సమాజానికి బాగు చేసేదిగా ఉండాలి. నీకు వచ్చిన ఒక ఆశ నీ వరకే బాగు చేసేదిగా ఉండటానికి వీలు లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కలిగిన యావత్ మంది కూడా, ప్రతి ఒక్కరూ కూడా, సర్వ శరీరులు కూడా దేవుని యందు మహిమ పరిచేవారిగా మనము ఉండేవారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. ఆశ కలిగిన కొలది కూడా దేవుడు మనలను వాడుకునేవారిగా ఉంటాడు. అదే విధముగా మనం చేసిన ప్రార్థనలను బట్టి మన కుటుంబానికి ఆశీర్వదించబడేలా, మనం చేసిన ప్రార్థనను బట్టి మన సంఘం ఆశీర్వదించబడేలాగా ఉండాలని దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం.